1,19,800 రూపాయలు ఈ రోజు ఉన్న 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ ప్రైస్ ఇది. అదే మనం 2024లో చూసుకుంటే 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ వచ్చేసి మనకు కేవలం 71,000 మాత్రమే. మనకు దాదాపుగా 48,000 డిఫరెన్స్ కేవలం 1 ఇయర్లోనే ఉంది. మీరు చరిత్రలో చూసుకుంటే 1 ఇయర్లో ఇంత పెద్ద మొత్తాన గోల్డ్ ప్రైస్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. అంటే 10 గ్రామ్స్ గోల్డ్ 1 ఇయర్లోనే దాదాపుగా 48,800 రూపాయలు అన్నది ఇంక్రీజ్ అయింది. మనం పర్సంటేజ్లో చూసుకుంటే 68% అన్నది ఇంక్రీజ్ అయింది కేవలం 1 ఇయర్లోనే. ఎందుకు ఇంత పెద్ద మొత్తాన గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది? ఏమైనా రీజన్స్ ఉన్నాయా? మన ఇండియాలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా? లేకపోతే వరల్డ్ మొత్తంలో గోల్డ్ ప్రైస్ ఇలాగే ఉన్నాయా? ఫ్యూచర్లో గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోని ఇప్పుడు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోజ్ 2024 డిసెంబర్లో మీరు గోల్డ్ పర్చేజ్ చేసి ఉంటే దాని ప్రైస్ వచ్చేసి 71,000 ఉండేది. అదే మీరు ఇప్పుడు సేల్ చేయాలనుకుంటే దాని ప్రైస్ వచ్చేసి దాదాపుగా 1,20,000 ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు ఎలా ఆలోచిస్తారో చాలామంది ఇన్వెస్టర్స్ కూడా అలాగే ఆలోచిస్తారు. వాళ్ళ అమౌంట్ అన్నది స్టాక్స్లో పెట్టడం కంటే గోల్డ్స్లో పెడితే ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తాయి. 68% రిటర్న్ వచ్చే బ్యాంక్ ఎక్కడా లేదు మన ప్రపంచంలో. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే బ్యాంక్స్ కేవలం 6 to 7% మాత్రమే ఇస్తున్నాయి. కానీ ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 68% రిటర్న్ అనేది వచ్చేది. ఇప్పుడు మనం గోల్డ్ ప్రైస్ ఎందుకు ఇంతలా పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ని ఎవరు డిసైడ్ చేస్తారు అన్నది చూద్దాం. ఇండియాలో మనకు కనపడే గోల్డ్ ప్రైస్ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని వ్యారీ అవుతుంది. ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్, డాలర్ టు రూపీ ఎక్స్చేంజ్ రేట్, లోకల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ అంటే మన ఇండియా గోల్డ్ని పక్క దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది. ఎందుకంటే మన ప్రపంచం మొత్తం మీద పర్ ఇయర్కి కేవలం 3,300 నుంచి 3,700 టన్నుల గోల్డ్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. ఆ గోల్డ్ మైన్స్ కూడా మన ఇండియాలో లేవు. గోల్డ్ మైన్స్ ఉన్నది చైనా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, USA. ఈ 5 కంట్రీస్ మాత్రమే గోల్డ్ని మైనింగ్ చేస్తాయి. ఆ గోల్డ్ని మన ప్రపంచం మొత్తం మీద ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అలాగా మనము వేరే దేశం నుంచి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇంపోర్ట్ చార్జెస్ అన్న ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మనం గోల్డ్ని డాలర్స్ రూపంలో పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డాలర్ టు ఇండియన్ రూపీ అనేది పడిపోతే గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 2024లో మన రూపీ ప్రైస్ వచ్చేసి $1కి 85 రూపాయలు. అదే మనం ఈరోజు తీసుకుంటే అంటే 2025 డిసెంబర్లో $1కి రూపీ వాల్యూ వచ్చేసి 89 నుంచి 89.5 రూపాయలు ఉంది. అంటే దాదాపుగా మన ఇండియన్స్ రూపీ వాల్యూ అన్నది 4% వరకు తగ్గిపోయింది. అటువంటప్పుడు మనం గోల్డ్ కొనాలనుకుంటే డాలర్స్ రూపంలో కొనాలి. ఆబ్వియస్గా అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అవుతుంది. డాలర్ టు ఇండియన్ రూపీ ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనం గోల్డ్ అనేది కేవలం డాలర్స్లోనే కొనాలి. కానీ ఇక్కడ డాలర్స్ టు రూపీ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ అవుతుంది. అప్పుడు $1 ప్రైస్ మనకు 2024లో ఏ ప్రైస్ ఉందో అప్పటికంటే ఇప్పటికీ దాదాపుగా 4% తగ్గిపోయింది. దానివల్ల మన ఇండియాలో గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లోకల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనము గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద పడే ప్రైస్, GST, ట్యాక్సెస్ అండ్ జ్యువెలరీ వాళ్ళు వాళ్ళ మార్జిన్ని, మేకింగ్ ఛార్జెస్ని వీటన్నిటినీ బేస్ చేసుకుని కూడా మన ఇండియాలో గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి గ్లోబల్ అన్సర్టెనిటీ అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ప్రపంచంలో గోల్డ్ని సేఫ్ హ్యావెన్ అసెట్ అంటారు. అంటే ప్రపంచంలో వార్ కానీ, రీసెంట్ ఫియర్ కానీ, బ్యాంక్ ఇష్యూస్ కానీ, మనీ ప్రాబ్లం కానీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా పెద్ద ఇన్వెస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్, అంతేకాకుండా సాధారణ మనుషులు కూడా వాళ్ళ అమౌంట్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది అన్న జస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే గోల్డ్ ప్రైస్ అనేది దాదాపుగా 600 నుంచి 700 రూపాయల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకు అయిందంటే ఇప్పుడు నేను రష్యా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, రష్యా అండ్ యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు నా స్టాక్స్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంలో నా దగ్గర ఉన్న కొంత అమౌంట్ని తీసుకొచ్చి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. గోల్డ్ అనేది సేఫెస్ట్ హ్యావెన్ అసెట్ అని చెప్పాను కదా, అందుకు పెద్ద ఇన్వెస్టర్స్, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రజెంట్ వచ్చేసి ఇండియాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఇండియాలో వచ్చేసి RBI. ఇలా ప్రతి కంట్రీకి సపరేట్గా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ అన్నది వాళ్ళ పెద్ద అమౌంట్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి ఇయర్ 3,000 టన్నుల గోల్డ్ అన్నది ప్రొడ్యూస్ అవుతాయి. అందులో దాదాపుగా 1,000 టన్నుల దాకా
కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్ హోల్డ్ చేసుకుంటాయి. రిమైనింగ్ గోల్డ్ ఏదైతే ఉందో అది మన ప్రజలు అన్నది పర్చేజ్ చేస్తారు. దాని కారణంగా మన ఇండియాలో గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్వెస్టర్ సైకాలజీ మనమే చూసుకుందాం. గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటే నేను గోల్డ్ని కొనలేనేమో అనే ఉద్దేశంతో నా దగ్గర ఉన్న కొంత అమౌంట్తో గోల్డ్ పర్చేజ్ చేస్తాను. దీన్ని ఏమంటారంటే FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఆల్రెడీ హై ప్రైస్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందేమో, నేను కొనలేనేమో అనేటటువంటి ఉద్దేశంతో నా దగ్గర ఉన్న కొంత అమౌంట్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఈ విధంగా గోల్డ్ ప్రైస్ అన్నది 1 ఇయర్లో ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. ఇది మనకు ఒక సైకిల్ లాగా జరుగుతుంది. ఎలా అంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, గోల్డ్ని కొనలేనేమో అనే భయంతో ఇంకొంతమంది గోల్డ్ని కొంటారు. ఇంకొకసారి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మళ్ళీ నేను గోల్డ్ని కొనలేనేమో అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ గోల్డ్ని కొంటారు, మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఈ విధంగా గోల్డ్ ప్రైస్ అన్నది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. తగ్గే ఛాన్సెస్ అన్నది చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ గోల్డ్ ప్రైస్ అన్నది తగ్గాలనుకుంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ అన్నది తగ్గాలి, లేదా డాలర్ టు కరెన్సీ వాల్యూ అనేది తగ్గాలి. లాస్ట్ 5 to 10 years చూసుకుంటే ఒక డాలర్ వాల్యూ వచ్చేసి 6 to 70 రూపీస్ ఉంది. కానీ ప్రజెంట్ డిసెంబర్ 2025 1వ తారీఖు డాలర్ ప్రైస్ వచ్చేసి 89.5 పైసలు, అంటే దాదాపుగా 90 రూపాయలు చేరుకోయింది. అప్పుడు ఆబ్వియస్లీ మన కరెన్సీ వాల్యూ అన్నది వీకర్ అయిపోతుంది. దాని మూలంగా మన గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్లో గోల్డ్ ప్రైస్ అన్నది తగ్గే ఛాన్స్ అస్సలు లేదు. ఒకవేళ ఉన్నా కూడా స్టేబుల్గా ఉంటుందేమో కానీ తగ్గే ఛాన్సెస్ మాత్రం లేవు. ఎందుకంటే ఇయర్ టు ఇయర్ డాలర్ టు ఇండియన్ రూపీస్ వాల్యూ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మీరు ప్రీవియస్ 5 to 10 years చూసుకుంటే ఒక డాలర్ వాల్యూ వచ్చేసి 60 నుంచి 70 రూపాయలు ఉండేది. కానీ ఈరోజు 2025 డిసెంబర్ 1వ తారీఖు వచ్చేసి ఒక డాలర్ వాల్యూ వచ్చేసి 89.5 రూపాయలు, అంటే దాదాపుగా 90 రూపాయలు ఉంది. అటువంటప్పుడు గోల్డ్ ప్రైస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం గోల్డ్ని డాలర్స్ రూపంలో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం గోల్డ్ ప్రైస్ తగ్గాలంటే ఏమవ్వాలి? డాలర్ టు ఇండియన్ రూపీస్ వాల్యూ అనేది తగ్గాలి. అంటే ఒక డాలర్ వాల్యూ వచ్చేసి 60 నుంచి 70 రూపాయలకి వస్తే మనకి ఆబ్వియస్లీ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నవి. కానీ నా అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఇది జరిగే ఛాన్సెస్ అయితే లేవు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.